అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం తేజ గారు డైరెక్ట్ చేసినటువంటి ఇనిషియల్ డేస్లో డైరెక్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ 2000 సంవత్సరంలో వచ్చినటువంటి ఒక సెన్సేషనల్ మూవీ చిత్ర మూవీ గురించి కొన్ని వివరాలు విశేషాలు మనం మాట్లాడుకుందాము. సో ఈ మూవీ యొక్క విశేషం ఏంటంటే ఒక సూపర్ స్టార్ హీరో, ఎందుకంటే ఆయన నటించినటువంటి కొన్ని సినిమాలు కొద్ది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయనకు వచ్చినటువంటి క్రేజ్ మేనియా అంతా ఇంత కాదు. సో ఉదయ్ కిరణ్ గారి ఫస్ట్ మూవీ ఇది చిత్రం అనే మూవీ, అండ్ రీమా సేన్ గారికి కూడా ఫస్ట్ మూవీ ఇది. సో ఒక మంచి హీరో మంచి హీరోయిన్ గారికి ఛాన్స్ ఇచ్చి వాళ్ళతో ఫస్ట్ మూవీ తీసినటువంటి తేజ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఇలా చాలా మంది యాక్టర్స్ ని చాలా ఎంకరేజ్ చేశారు తేజ గారు. సో ఆ చిత్రం మూవీకి ఆర్పి పట్నాయక్ గారు ఇచ్చినటువంటి సంగీతం అనేది అప్పట్లో మంచి మాస్ సాంగ్స్, మాస్ అంటే మాస్ అని చెప్పలేను, యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చినటువంటి సాంగ్స్ ఆ చిత్రం మూవీ సాంగ్స్. అండ్ ఈ మూవీని వచ్చేసి రామోజీరావు గారు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ మీద జస్ట్ 42 లక్షల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. అండ్ అప్పట్లో ఇది హ్యూజ్ సక్సెస్ అండి. ఒక చిన్న అంటే ఎవరో తెలియని హీరో హీరోయిన్ అండ్ ఉదయ్ కిరణ్ కూడా లైక్ బక్కగా లేకపోతే అంటే బాడీ పెంచేసి మంచి సినిమా కోసం తయారయ్యి అట్లా సినిమాల్లోకి అరంగేట్రం తీస్తుందేం కాదు. సో ఒక కుర్రాడు ఎలా ఉంటాడు, సన్నగా మంచి ఏదో హెయిర్ స్టైల్తో నార్మల్ గా ఉండే కుర్రాన్ని ఒక లేడీని పెట్టి సినిమా తీసినట్లు ఆ సినిమాని తీసి మంచి యూత్కి నచ్చేటటువంటి స్క్రీన్ ప్లే కానివ్వండి, దర్శకత్వం కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, సో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నటువంటి సినిమా ఇది. 3.9 crores అనేది ఆ ఇయర్ ఇది కలెక్ట్ చేయడం అయితే జరిగింది. హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. అప్పట్లో 2000 సంవత్సరంలో మనకి రూపాయి వాల్యూ చాలా ఎక్కువ అండి. అండ్ అందులో 42 లక్షలు అనేది అప్పట్లో మంచి బడ్జెటే ఇప్పటితో పోలిస్తే. సో దానికి అంటే పెట్టిన దానికి దగ్గర 4 అనేది కలెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు, అది కొత్త హీరోతో కొత్త హీరోయిన్ తో. అండ్ మెయిన్ ఈ మూవీకి పిల్లర్స్ వచ్చేసి తేజ గారి దర్శకత్వం. అంటే హీరో హీరోయిన్ ఆబ్వియస్ గా చాలా బాగా చేశారు, బట్ వీళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మెయిన్ పిల్లర్స్ మార్కెట్ లోకి మంచిగా వెళ్ళడానికి రీజన్ అయిన మెయిన్ పిల్లర్స్ వచ్చేసి తేజ గారి దర్శకత్వం అండ్ తేజ గారి ఆ సీన్స్, మూవీలో సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ మెయిన్ గా ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ అండి. దీంట్లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అమెరికా అమ్మాయి మామ పారిపోతున్నది మామ అనే సాంగ్ ఒకటి, అండ్ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్ అనే సాంగ్ ఒకటి, ఊహల పల్లకీలో అనేది ఒక సాంగ్ కానివ్వండి, ఇంకోటి కుక్క కావాలనే ఫన్నీ సాంగ్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ చాలా చాలా అంటే మంచిగా ఫేమస్ అయినటువంటి సాంగ్స్ ఆ మూవీలో. సో ఇప్పటికి కూడా చిత్రం అనే పేరు కొందరికి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క ఉంటుంది. చిత్రం సీను కానివ్వండి, ఓకే ఇట్లా అంటే కొంతమంది యాక్టర్స్ కి మంచి గుర్తింపు ఇచ్చినటువంటి సినిమా. అండ్ ఉదయ్ కిరణ్ గారితో దాని తర్వాత కూడా తేజ గారు నువ్వు నేను మూవీ కానివ్వండి, ఇట్లా కొన్ని సినిమాలు అవునా కదా కానివ్వండి, ఇంకా కొన్ని సినిమాలు వీళ్ళ కాంబినేషన్ అయితే రావడం జరిగింది. అంత మంచిగా సెట్ అయిన కాంబినేషన్. నువ్వు నేను కూడా హ్యూజ్ సక్సెస్, బట్ దాని గురించి ఎప్పుడన్నా నెక్స్ట్ వీడియో చేయాలనుకున్నప్పుడు సపరేట్ గా మాట్లాడతాను. అండ్ ఈ చిత్రం మూవీలో వచ్చేసి మెయిన్ గా ఒక మ్యూజిక్ మీద ప్యాషన్ ఉన్నటువంటి ఒక కుర్రాడు ఒక కాలేజీలో చదువుతుంటాడు. అదే కాలేజీలో ఒక అమ్మాయి చేరుతుంది. ఆ అమ్మాయి వచ్చేసి ఎన్ఆర్ఐగా ఇండియాకి వచ్చి వాళ్ళ రిలేటివ్స్ లో ఉంటూ ఇక్కడ ఒక స్పెసిఫిక్ కాలేజీలో తనకు సీట్ కావాలని చెప్పి ట్రై చేసి ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక సీన్ లో సిచ్యువేషన్ లో ఫేస్ టు ఫేస్ ఎదురైన తర్వాత ఒకరికొకరు నచ్చి ఓ రిలేషన్ లో ఉండడము, దాని తర్వాత అది ఎలాంటి పరిణామాలకి దారితీసింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేశారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు అనే పాయింట్ మీద ఈ మూవీ అయితే స్టోరీ రన్ అవుతుంది, స్క్రీన్ ప్లే. అండ్ ఉదయ్ కిరణ్ గారు రీమా సేన్ గారు ఫస్ట్ మూవీ అయినప్పటికీ చాలా చాలా మంచి యాక్షన్ అయితే ఈ మూవీలో కనబరుస్తారు. అండ్ మెయిన్ ఈ మూవీకి రామోజీరావు గారు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో, అంటే పెద్ద బ్యానర్ లో నుంచి ఇప్పుడు మనకి గీతా ఆర్ట్స్ లో అంటే హీరో హీరోయిన్ తో సంబంధం లేకుండా, దర్శకుడు సంబంధం లేకుండా పెద్ద బ్యానర్ లో రిలీజ్ అయినటువంటి సినిమాలు చాలా చాలా మంచి హిట్స్ అయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. సో అట్లా ఏదో ఒక రూపంలో ఒక మార్క్ పెట్టుకొని మార్కెట్ లోకి రిలీజ్ అయినటువంటి సినిమాగా ఇది
ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ చాలా హెల్ప్ అయింది ఈ మూవీకి. అండ్ ఇంకా తేజ గారి దర్శకత్వం వచ్చేసి కొంచెం అంటే బోల్డ్ గా ఉంటుంది, కొన్ని కొన్ని సీన్స్ లో బోల్డ్ గా అనిపిస్తుంది. బట్ అప్పట్లో అంటే ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ మూవీలో ఉన్నటువంటి కామెడీ కానివ్వండి, అంటే ఈ హీరో గ్యాంగ్ అనేది ఉంటారు కదా, సో చిత్రం సీను కానివ్వండి, ఇంకొక కొంచెం లవ్ గా ఉండే అతను ఒక క్యారెక్టర్ కానివ్వండి, ఇట్లా వీళ్ళ మధ్యలో జనరేట్ అయ్యే ఫన్ కానివ్వండి, హీరోయిన్ కి వీళ్ళకి సంబంధించినటువంటి కామెడీ సీన్స్ కానివ్వండి, సో చాలా అద్భుతంగా యూత్ అయితే ఆకట్టుకున్నాయి. అంటే అప్పట్లో ఒక డిఫరెంట్ ట్రెండీ సినిమా ఇది. సో చిత్రం అని అంటే ఏ ఉద్దేశంతో ఆ చిత్రం అని పెట్టాడో మూవీకి, ఆ సినిమాకి తగ్గట్టుగా చాలా మంచి చిత్రంగా ఇదైతే నిలబడింది. అండ్ మ్యూజికల్ హిట్ గా ఆ సంవత్సరం నిలబడింది. అండ్ దగ్గర దగ్గర అంటే కొత్త హీరో చిన్న హీరోతో సినిమా తీసి హిట్ కొట్టడమే కాదు, ఆ మూవీ వచ్చేసి 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడిందండి. 100 రోజులు లాంగ్ రన్ వచ్చేసి అంటే ఇప్పట్లో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో 12 సెంటర్లో 100 రోజులు ఆడింది అండ్ 4 గింతలు కలెక్ట్ చేయడం అనేది అది హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవాలి ఫస్ట్ హీరోకి. దాని తర్వాత ఉదయ్ కిరణ్ గారు మనకి అంటే ఎక్కడున్నారో తెలీదు, అంత మంచి హీరోని మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. సో ఆయన ఎక్కడున్న ఆయన మూవీస్ మనల్ని అలరించినంతగా ఇంకా అంటే చాలా తక్కువ టైమే ఆయన మూవీస్ తీశారు. సో ఆ తక్కువ టైంలో ఎంతో మంచి స్టార్డమ్ తెచ్చుకొని ఆయనకి తగ్గట్టు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని లవర్ బాయ్ గా పేరు తెచ్చుకొని చాలా ఇన్నోసెంట్ హీరో. సో అంటే మన దురదృష్టం అని చెప్పుకోవాలి అలాంటి హీరోని కోల్పోవడం. ఎక్కడున్న ఆయన ఆత్మకి శాంతి కలగాలని. ఓకే, సో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి సినిమాని మనకి ఇచ్చినటువంటి తేజ గారికి కానివ్వండి, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ కానివ్వండి, అండ్ అంతే విధంగా ఎంటర్టైన్ చేసినటువంటి రీమా సేన్ గారికి, ఉదయ్ కిరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీని ఇప్పటికి కూడా టీవీలో వస్తే చూడకుండా ఉండలేము, చూస్తూ ఉంటాము, అంత మంచి ఎంటర్టైనర్ సినిమా ఇది. సో దట్స్ ఇట్ అండి ఈ మూవీ గురించి. సో ఇంకొక వీడియోలో ఇంకొక మంచి మూవీతో మనం మళ్ళీ డిస్కషన్ చేద్దాము, మాట్లాడుకుందాము. సో వీడియో నచ్చితే మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి, లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏదైనా మీకు నచ్చకపోయినా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని మీకు అనిపించినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మనస్ఫూర్తిగా. అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.